ఈ మల్లన్న ఎటు పోతా ఉంటా మల్లనా ఏ మల్లనా రే ఎటు పోతాను నువ్వు పోతాను సబ్బుకు బావోతు కానీ ఓ దమ్ము కల్లా పోతుందా మామూలు దమ్మ తినకపోతుంది పొద్దుగా ఈడే చూసినవారు ఇక ఆదివారమేనా ఏం చేయమన్నావు ఈ పని మంచిగా కళ్ళు ఎట్లున్నారా కమ్మ ఉన్నదిరా ఈ పల్లిలో గిల్లులో ఏం తెలియదారా ఏ తేలే ఇప్పుడే వచ్చిన ఆయన ఉన్నాడు రాలేదు పట్టుకురాపో పట్టుకొస్తా అటే వేయండి ఏడవేండో ఏమో దీనికి పానం ఆగనే ఆగది మా ఆయనమే ఫోన్ చేస్తాను హలో మొగాయిని ఏడున్నావు అయ్యో పొద్దుగాల గంట కారేయడం ఎందుకే మరి సబ్బు పట్టుకొస్తానని అటే వీకినావు సబ్బుకి ఇట్లా తయారు చేసి తీసుకొస్తానవేంది ఏ రాంగకి పాల కేంద్రం కాడ ఆగినే నువ్వు గాడేం చేస్తానవు అయ్యా ముందు ఇంటికి రా అతనది ఇవాళ ఏమో పాల కేంద్రాన్ని పడుతుంది ఏ నా పెళ్ళంరా పొద్దుగాల తాళాల కూర్చున్నా అంటే ఊకుంటాదిరా సరే మరి నేను పోతాను కానీ తీసుకో ఇక బుక్ నువ్వే పెద్ద ఇది నా ఆట బిడ్డ ఇది నా ఆట ఇగో సబ్బు అయిందా నీ తిరిగచ్చుడు అయ్యో ఇప్పుడు నేనేం తిరిగి వచ్చిందే నువ్వేం తిరిగి రాలేదు గాని రంగరంగగా కూర పట్టుకోతేమో మళ్ళా పోతావు ఊళ్ళకి ఊళ్ళోకేమో గాని కూర అంటే నాకు ఒకటి మతికొచ్చిందే ఏం గుర్తుకొచ్చింది ఏం లేదే మనకు లగ్గమై 6 నెలలు అయితుంది కదా అల్లునికి మర్యాద చేద్దామని ఒక్కసారన్నా పిలిచిరా మీ వాళ్ళు పిలవలే అయితే ఇవాళ మీ అవ్వగారింటికి పోదామంటన్నా మా అవ్వగారింటికా మీ అవ్వగారింటికి మా ఇంటికైతే అద్దే వద్దు బాగు ఎవతన్నా అవ్వగారింటికి పోదామంటే ఎగిరికి అంత ఎత్తదిగా నువ్వేంది అద్దంటావు మంచిగా చెప్తానా అద్దంటే అద్దు ఇది అద్దన్నదంటే ఏదో ఉన్నది ఖచ్చితంగా ఇవాళ పోవాలి ఇగో మీ వాళ్ళు మన ఇంటికి ఎన్నిసార్లు రాలేదే వారం తప్పించి వారం అన్న వస్తారు మనం పోకపోతే వాళ్ళు ఫీల్ గారా వాళ్ళు ఏమనుకోరు నువ్వే అనుకుంటావు ఇగో నువ్వు వచ్చినా రాకుండా నేనైతే పోతా నీ ఇష్టం మరి అంతే అంటావా అంతే ఇక నీ ఇష్టం మరి